ఈ గ్యాల్ బ్లాడర్ స్టోన్ ఏదైతే ఉందో ఏమన్నా వీటికి ఈ ఆహారం తీసుకుంటే హానికరం అని ఏమైనా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా సార్? జనరల్గా అండి ఎప్పుడైతే హై ఫ్యాట్ డైట్ ఆర్ ఆయిలీ డైట్ తీసుకుంటామో బాడీలో ఆయిల్ కంటెంట్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ కావడం వల్ల పసర్ అనేది చిక్కగా అయిపోయి గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయి అన్నమాట. సో అట్లాంటి వాళ్ళకి మనం ఇప్పుడు ఆల్రెడీ చిన్న చిన్న స్టోన్స్ ఉన్న వాళ్ళకి స్టోన్ సైజ్ పెరగకుండా లేదంటే స్టోన్ నెంబర్ పెరగకుండా ఏం చేస్తామంటే వాళ్ళని ఎక్కువగా ఆయిల్ ఫ్రీ డైట్ అంటే ఆయిల్ చాలా తక్కువ వేసి తీసుకోమంటాం. ఫ్యాట్ అవి లేకుండా క్రీమ్ ఐటమ్స్ అవి తీసుకోకుండా వాటర్ ఎక్కువగా తీసుకొని సో అట్లాంటి డైట్ ప్రిఫర్ చేయమని చెప్తాం. సార్ ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అన్నారు కదా, దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయా ఏమైనా? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం చూసినట్టయితే పెద్ద కోత బదులు చిన్న చిన్న హోల్స్ 5 mm హోల్స్ పెట్టి మనం ఆపరేషన్ చేస్తామన్నమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి ఆపరేషన్ తర్వాత పెయిన్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇది కాకుండా 5-6 డేస్కి ఇంటికి వెళ్ళేది 1 లేదా మ్యాక్సిమం 2 డేస్లో ఇంటికి వెళ్ళి